టీడీఎస్ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి, అసలు టీడీఎస్ యూటిలిటీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఫిల్ చేయాలి, ఎలా వ్యాలిడేట్ చేసుకోవాలి అన్నీ నేను మొత్తం చూపిస్తాను. సో ఫస్ట్ మనం అసలు టీడీఎస్ యూటిలిటీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో దానికోసం మీరు టీడీఎస్ ప్రోటాన్ వెబ్సైట్కి వెళ్ళాలి. సో ఇక్కడ మీకు డౌన్లోడ్స్ ఉంది కదా, ఈ డౌన్లోడ్స్ దగ్గరికి వెళ్ళేసి ఈ టీడీఎస్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యూటిలిటీస్ రెగ్యులర్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్స్కి కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఇక్కడ లాస్ట్ కిందికి వెళ్ళారనుకోండి, ఇక్కడ చూడండి ప్రోటీన్ రిటర్న్ ప్రిపరేషన్ యూటిలిటీ. సో ఈ టీడీఎస్ రిటర్న్ ప్రిపరేషన్ యూటిలిటీ వర్షన్ 5.7. దిస్ ఈస్ ద లేటెస్ట్ వర్షన్. మీరు ఎవ్రీ క్వార్టర్ కూడా ఐ సజెస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి ఏ వర్షన్లో ఉన్నారు అని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళు ఫ్రీక్వెంట్గా వర్షన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు చెక్. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ పాత యూటిలిటీ ఉంటే 5.7లోనే చేసేయచ్చు, లేదు అంటే 5.7 డౌన్లోడ్ చేసుకొని వర్షన్ మారితే మళ్ళీ అప్డేటెడ్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవడం ఆల్వేస్ బెటర్. మీరు దీని మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో డౌన్లోడ్ అవ్వగానే మీకు ఇక్కడ ఇలా జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో దీన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ ఆల్. సో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు TDS RPU 5.7.jar అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి బికాస్ దిస్ ఈస్ ద మెయిన్ యూటిలిటీ. సో అది క్లిక్ చేస్తే మీకు జావా యూటిలిటీ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మీకు ఫామ్స్, మీరు 24Q ఫైల్ చేస్తున్నారా, 26Q ఫైల్ చేస్తున్నారా, ఏ ఫామ్స్ ఫైల్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు దీని మీద క్లిక్ చేసుకొని, ఒకవేళ మీకు ఆల్రెడీ ఒకవేళ సేవ్డ్ ఏదైనా ఆర్పియు వర్షన్ ఉంటే ఇక్కడ క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు. లేదు ఫ్రెష్ది అనుకోండి, మీరు క్లిక్ టు కంటిన్యూ కొట్టేస్తే మీకు ఫ్రెష్ ఫామ్ 26Q ఓపెన్ అయిపోతుంది. సో తర్వాత మీరు ఇక్కడ ఉన్న డేటా మొత్తం ఫిల్ చేయాలి. నేను చూపిస్తాను ఎలా ఈచ్ అండ్ ఎవ్రీ. ఇక్కడ మీకు చూడండి ఫామ్, చలాన్, అనెక్జర్. సో ఇలా మీకు ఈచ్ డాష్బోర్డ్ ఎలా ఫిల్ చేయాలో నేను చూపిస్తాను. సో ఫస్ట్ 1 by 1 ఫస్ట్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను అనమాట. దానికి ఫస్ట్ మీరు ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన రిటర్న్ ఫైల్ చేస్తున్నారు అని చెప్పి. సో ఇక్కడ క్వార్టర్ ఎండెడ్ Q2, నేను Q2కి ఫైల్ చేస్తున్నాను ఫర్ 25-26. సో టైప్ ఆఫ్ డిడక్టర్ అంటే మనం ఎవరి టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేస్తున్నాం, గవర్నమెంట్దా లేకపోతే ఫర్మ్దా, కంపెనీదా. సో ఇట్లా మీకు మల్టిపుల్ కనిపిస్తాయి అన్నమాట. సో నేను యాక్చువల్లీ పార్ట్నర్షిప్ ఫామ్ది చేస్తున్నాను, అందుకే ఫామ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు కంపెనీది అయితే కంపెనీది సెలెక్ట్ చేసుకోండి, మీకు రెలవెంట్ డిడక్టర్ ఎవరైతే వాళ్ళు ఫిల్అప్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఈ పర్టికులర్ ఫీల్డ్స్ అన్నీ ఫిల్ చేయాలి. సో ఈ ఫామ్లో బేసికలీ అన్నీ నార్మల్ డీటెయిల్సే ఉంటాయి. సో టాన్ నెంబరు, పాన్ నెంబరు, సో ఫైనాన్షియల్ ఇయర్, డిడక్టర్ ఎవరు అంటే బేసికల్లీ ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటారో ఫర్ ద టీడీఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ కొనుక్కోండి, పార్ట్నర్ ఉంటాడు, కంపెనీకి అనుకోండి డైరెక్టర్ ఉంటాడు, ప్రొపరేటర్కి ఎనీవే సింగిల్ కాబట్టి ఆ ప్రొపరేటర్ ఇండివిజువల్ పర్సన్ ఉంటాడు. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అండ్ కంపెనీ డీటెయిల్స్, అడ్రసెస్ అన్నీ ఫిల్ చేయాలి. ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రిసిప్ట్ నెంబర్ ఆఫ్ ఎర్లియర్ స్టేట్మెంట్ ఫైల్ ఫర్ ఫామ్ 26Q అని అడుగుతుంది. సో ఇదొక్కటే మీకు బేసికల్లీ ఎక్స్ట్రా అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు బి గివెన్. సో అసలు ఈ రిసిప్ట్ నెంబర్ మీకు ఎక్కడ దొరుకుతుంది, సో అదొక్కటి నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలని చెప్పేసి. మనం దీనికి ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళేసి టాన్ లాగిన్ చేయాలి. సో లాగిన్, ఇక్కడ మీకు కేర్ఫుల్గా చూసుకోవాల్సింది ఏంటంటే మనము టాన్ లాగిన్ చేయాలి, నాట్ పాన్. సో టాన్ లాగిన్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ ఈ ఫైల్, ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్, ఫైల్ ఫామ్స్. సో ఫైల్ ఫామ్స్కి వెళ్ళిన తర్వాత 26Qలో లాస్ట్ ఫైల్డ్, బేసికల్లీ లాస్ట్ ఫైల్ రిసిప్ట్ నెంబర్ వేయాలి కదా. ఇక్కడ మీకు డౌన్లోడ్ రిసిప్ట్. సో బేసికల్లీ ఈ రిసిప్ట్ని మీరు డౌన్లోడ్ చేస్తే మీకు అక్కడ నంబర్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా ఈ RRR నంబర్ ఉంది. దిస్ ఈస్ ద నంబర్ దట్ వీ నీడ్ టు ఫిల్ హియర్. సో ఇంకా మిగిలిన డీటెయిల్స్ మొత్తం నార్మల్ అన్నమాట.